Hello YouTube family, welcome back to our channel Sisters Vibe Telugu. First of all అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే అండి. మన ఛానల్లో డ్రెస్సెస్ కలెక్షన్ వీడియోస్ పెట్టగా చాలా డేస్ అవుతుంది కదండి. కొంతమంది కామెంట్ చేశారు. సో ఈ రోజు మంచి కలెక్షన్ తో మళ్ళీ వచ్చేసాం. So now we are going to show you all these dresses. ఈ కలెక్షన్ లో వచ్చేసి కాటన్ ఫ్రాక్స్ ఉన్నాయి, జార్జెట్ ఫ్రాక్స్ ఉన్నాయి, ఇంకా క్రేప్ కూడా ఉన్నాయి. మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంది. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా మరి? ఫస్ట్ అయితే ఈ డ్రెస్ చూద్దాము. సో ఇదేమో కాటన్ ఫ్రాక్ అన్నమాట. జస్ట్ నార్మల్ గా స్టిచ్ చేసాము, ఆఫీస్ వేర్ అన్నట్టు. సో చూడండి, బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో తీసుకున్నాము. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. చూడండి, బ్లాక్ అండ్ గ్రీన్ బాగుంటది, ట్రై చేయండి ఎవరైనా. సో యాక్చువల్గా ఈ ఫ్యాబ్రిక్ అయితే ఈ గ్రీన్ ఫ్యాబ్రిక్ వేరే తీసుకున్నాము, అండ్ ఇది కూడా డిఫరెంట్గా తీసుకున్నాము. ఈ బ్లాక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నార్సింగ్లో తీసుకున్నాము, హైదరాబాద్లో. ఇదేమో ఆన్లైన్లో పర్చేస్ చేసాము. ఇది వచ్చేసి మంగళగిరి కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చిన్నగా స్ట్రైప్స్ ఉన్నాయి, బట్ మీకు వీడియోకి కనిపిస్తుందో లేదో తెలియదు, బట్ స్ట్రైప్స్ అయితే ఉన్నాయి ఫ్యాబ్రిక్ మీద. చాలా బాగుంటుంది డ్రెస్ వేసుకుంటే. సో హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో ఇచ్చేసాము, అండ్ నెక్ ఏమో రౌండ్, బ్రాడ్ గా రౌండ్ గా ఇచ్చాము. బోట్ నెక్ లో రౌండ్ వస్తుంది అనమాట. ఫ్రాక్ మోడల్ వచ్చేసి బేసిక్ ఫ్రాక్ అండి, జస్ట్ 2 లేయర్ ఫ్రాక్ లాగా అనమాట. సింపుల్ గా ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది. ఆఫీస్ వేర్స్ కి అలా కూడా వేర్ చేయొచ్చు మనం. అండ్ బ్యాక్ సైడ్ కూడా హైగా రౌండ్ నెక్ ఇచ్చాము. పైపింగ్ వచ్చేసింది బ్లాక్. బాటమ్ వచ్చేసి ఇక్కడ ప్రిల్స్ ఇచ్చాము. చూడండి, చిన్న చిన్నగా కనిపిస్తుందో లేదో వీడియోలో తెలీదు, బట్ చిన్న చిన్నగా ప్రిల్స్ వస్తాయి. సో ఫ్రంట్ కూడా అదే కంటిన్యూ అవుతుంది. సో ఇదనమాట ఓవరాల్ ఫ్రాక్ వచ్చేసి. ఇది వచ్చేసి మన సెకండ్ ఫ్రాక్, సేమ్ రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది. చూడండి, ఇది కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసాము. ఇది ఒక 1 year బ్యాక్ ట్రై చేసామండి. ఆలియా కట్ ఫేమస్ అయింది కదా ఈ మధ్య, సో 1 year బ్యాక్ రీసెంట్ గా స్టిచ్ చేసింది ఇది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి, ఇప్పుడు వస్తున్నాయి కదా స్టోర్స్ లో. ఇది కూడా నార్సింగ్ లోనే తీసుకున్నాము. ఫ్యాబ్రిక్ వచ్చేసి నీకు గుర్తుందా చెల్లి, ఎన్ని మీటర్స్, ఎంత కాస్ట్ పడింది ఇది? మనం యాక్చువల్గా ఒక బిట్టే ఉంది, అది కట్ చేసి ఉన్నాయి యాక్చువల్గా బిట్స్ అయితే. సో మేబీ 3 meters ఉంటుంది అనుకుంటున్నాను, 3 or 3.5. ఒకే ఫ్రాక్ కుట్టామన్నమాట. 3.5 meters or 3 meters సంథింగ్ అలా ఉంది. ఆలియా కట్ స్టైల్ అయితే ప్రిఫర్ చేసాము. చూడండి, ఇలా వస్తుంది. అండ్ వీనెక్ ఇచ్చేసి ఇక్కడ ఒక లేస్ లాంటిది యాడ్ చేసాము, సో దట్ రెడీమేడ్ లుక్ వస్తుందని చెప్పి ఇలా యాడ్ చేసాము అనమాట. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ కి ఇలా చిన్నగా కట్ ఇచ్చాను, బాగుంటుందని చెప్పి. ఫ్రీగా కూడా ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ ఫ్రిల్స్ వస్తాయి నార్మల్గా. ఇది వచ్చేసి ఫ్రాక్ లుక్. ఇది వచ్చేసి థర్డ్ ఫ్రాక్ అనమాట. ఇది కూడా కాటన్ ఫ్యాబ్రికే. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదేంటంటే బయట విడిగా తీసుకున్నది ఏం కాదు, మనకి డ్రెస్ మెటీరియల్లో టాప్ అండ్ ప్యాంట్ వస్తాయి చూడండి, అది ప్యాంట్ ఫ్యాబ్రిక్ ని ఇలా స్టిచ్ చేసామన్నమాట. ఇప్పుడు ప్యాంట్స్ ఎవరూ వాడట్లేదు కదండి, మోస్ట్ ఆఫ్ వీల్ యూస్ లెగ్గిన్స్ ఓన్లీ, రైట్? దట్స్ వై ప్యాంట్ క్లాత్ తో ఇలా ట్రై చేసామన్నమాట. నెక్ వచ్చేసి వీ నెక్ లో ఇలా వస్తుంది కదండి. ఇప్పుడు వి అనమాట. వీకి ఇలా కాలర్ నెక్ టైప్ స్టిచ్ చేస్తాము, సో దట్ ఇలా ఫ్రిల్స్ కూడా వస్తాయి ఇక్కడ. ఈ ఫ్రాక్స్ వచ్చేసి చాలా బాగుంటాయి అనమాట, చాలా పాష్ లుక్ ఉంటాయి వేసుకుంటే బేసిక్గా. సో హ్యాండ్స్ చూడండి, 3/4 హ్యాండ్స్ అయితే ప్రిఫర్ చేశాను ఈ ఫ్రాక్, ఈ టాప్కి. సో రెడీమేడ్ లుక్ అయితే వచ్చేసింది మనకి. బ్యాక్ సైడ్ నార్మల్గా ఇలా కాలర్ వస్తుంది, ప్లస్ ఇక్కడ డాట్స్ అయితే వేసాము. ఏ లైన్ ఫ్రాక్ అండి ఇది వచ్చేసి, కట్ ఏమి ఉండదు ఇక్కడ,
మిడిల్ కట్ అయితే ఏముండదు, మొత్తం ఒకటే ఫ్యాబ్రిక్, ఏ లైన్ కట్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అనమాట. ఈ ఫ్రాక్ వచ్చేసి ఫ్యాబ్రిక్ క్రేప్ అండి, క్రేప్ ఫ్యాబ్రిక్, కొంచెం షైనీగా ఉంటుంది అనమాట ఫ్రాక్. ఇది వచ్చేసి ఈ మోడల్లో కుట్టామన్నమాట. కాలర్ నెక్ వచ్చేసి హాఫ్ కాలర్, చైనీస్ కాలర్ అంటారు కదా, ఆ కాలర్కి ఇలా వీ కట్ ఇచ్చేసి ఈ బటన్స్ వచ్చేసి యాడ్ చేసాం అనమాట తర్వాత స్టిచ్ చేసిన తర్వాత. అండ్ బాటమ్ పార్ట్ వచ్చేసి 2 లేయర్ ఫ్రిల్స్. చాలా గీరా ఉంటుంది చూడండి. చాలా బాగుంటుంది, ఫ్లేర్ కూడా బాగా వస్తుంది. మేబీ 4 మీటర్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము. అవునండి. ప్రిల్స్ వచ్చేసి ఈ ప్రిల్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది చూడండి, 15 ఇంచెస్ అనుకుంటా. ఇది కింద లేయర్ వచ్చేసి ఇలా అటాచ్ చేసాము. సో హ్యాండ్స్ చూడండి ఇక్కడ. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అండి, సారీ ఎల్బో స్లీవ్స్కి ఇలా బుట్ట పెట్టాము, రాశి బుట్ట హ్యాండ్స్ టైప్ అనమాట. ఇది కొంచెం ఫ్రీల్ ఎక్కువ వస్తుంది, సో దట్ నిలబడుతుంది అనమాట, క్రేప్ ఫ్యాబ్రిక్ కదా. సేమ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ మోడల్ అండి, 2 లేయర్ ఫ్రాక్, కాలర్ నెక్ అంతే. లోపలైతే కాటన్, లోపలైతే లైనింగ్ యూజ్ చేసాము, ఓన్లీ బాడీ పార్ట్ వరకు అయితే. బాడీ పార్ట్ వరకు లైనింగ్ తీసుకోండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫ్రిల్స్ ఫ్రాక్స్ కుట్టించుకోవాలనుకుంటే బాడీ పార్ట్ వరకే లైనింగ్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనం బాటమ్ పార్ట్ కూడా లైనింగ్ వేస్తే ఎలా ఉంటుందంటే చాలా క్లమ్జీగా అయిపోయి కొంచెం చబ్బీగా కనిపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇదండి, ఇది కూడా ఒక కాటన్ ఫ్రాకే. ఇది కూడా ఆఫీస్ వేర్ లాగే ఉంటుంది, మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట. సింపుల్, చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా ఎలిగెంట్ గా ఉంటుంది వేసుకుంటే. నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ అండి, స్క్వేర్ నెక్ బ్రాడ్ గా వస్తుంది. కింద వచ్చేసి ప్రిల్స్ ఫ్రాకే, బట్ 2 లేయర్స్ వస్తుంది అనమాట. కింద లేయర్ వచ్చేసి చిన్న లేయర్, లైక్ 6 ఇంచెస్ ఆర్ 7 ఇంచెస్ ఉంటుంది అనమాట ఈ లేయర్. ఇక్కడ వచ్చేసి ప్రిల్స్ వస్తాయి. మీరు ఫస్ట్ చూసిన లైక్ ఫ్రాక్ లాగే ఉంటుంది ఇది కూడా. సేమ్ మోడల్, బట్ ఫస్ట్ చూసిన ఫ్రాక్ ఏమో కింద బ్లాక్ కలర్ వచ్చింది కదా, ఇదైతే సెల్ఫ్ ఫ్యాబ్రిక్ తోనే మొత్తం డిజైన్ చేసాం అనమాట. హ్యాండ్స్ కూడా, హ్యాండ్స్ వచ్చేసి చిన్న షార్ట్ హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్ అనమాట. బుట్ట హ్యాండ్స్ కి ఇప్పుడు కింద ఇలా పట్టి వేసి కుడుతున్నారు కదా, అలా ట్రై చేసాం అనమాట. దీనికి ఇలా వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి. బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్, సేమ్ 2 లేయర్ ఫ్రాక్. దీనికి వచ్చేసి లైనింగ్ అయితే ప్రిఫర్ చేయలేదండి నేను, ఎందుకనంటే ఇది కొంచెం ఫ్యాబ్రిక్ అయితే థిక్గానే ఉంది, అంత థిన్గా అయితే ఏం లేదు. యాక్చువల్గా ఇది సమ్మర్లో డిజైన్ చేశాను నేను, సో లైనింగ్ అయితే ప్రిఫర్ చేయలేదు, ఫ్రీగా ఉంటుందని. సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది, ప్యూర్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది, సో లైనింగ్ అయితే ప్రిఫర్ చేయలేదన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ కూడా నార్సింగ్లోనే తీసుకున్నామండి. లుక్ ఎలా ఉందో చెప్పండి. ఇది వచ్చేసి మన నెక్స్ట్ ఫ్రాక్ అండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్రాక్ అనమాట. ఇది కూడా డిఫరెంట్ స్టైల్ ఉంటుంది చూడండి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. ఈ కట్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే. ఇది వచ్చేసి క్రాస్ కట్ అండి. మనం బాటమ్ పార్ట్కి కట్ చేస్తాం కదా క్రాస్ కట్, ఆ క్రాస్ కట్తోనే ఇక్కడ వరకు ఇచ్చేసాను అనమాట నేను, బాడీ పార్ట్ వరకు. బాడీ పార్ట్ ఈ 5-6 ఇంచెస్ వరకు పైన క్లాత్ అయితే అటాచ్ చేశాను వేరే పార్ట్, సో దట్ ఇక్కడ లూజ్ కోసం ఇక్కడ ఒక బెల్ట్ అయితే వస్తుంది, చూపిస్తాను మీకు తర్వాత. నేను ఫస్ట్ అయితే ఈ మోడల్ గురించి చెప్తున్నాను. జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి, క్రాస్ కట్లో డిజైన్ చేశాను. కింద వచ్చేసి ఓవర్లాక్ ఉంటుంది స్టిచ్. నెక్స్ వచ్చేసి బోట్ నెక్ కి ఇలా కీ హోల్ అయితే ఇచ్చాను. ఇదేమో బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసాము. స్లీవ్స్ వచ్చేసి 3 లేయర్ స్లీవ్స్ అండి. 3 లేయర్ స్లీవ్స్ ని ఇలా డిజైన్ చేశాను అనమాట. చిన్న చిన్న లేయర్స్ వస్తాయి, మరీ క్లమ్జీగా ఉండకుండా చిన్న చిన్న లేయర్స్ అనమాట. ఇప్పుడు మీకు ఈ బెల్ట్ అయితే చూపిస్తాను చూడండి. బెల్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి.
పెట్టుకునేలాగా కింద చెప్పు బెల్ట్ ఇలా అయితే వస్తుంది బెల్ట్. సో ఫిట్టింగ్ అయితే బాగుంటుంది వేసుకుంటే. మీకు ఇక్కడ తెలుస్తుందో లేదో తెలియట్లేదు కానీ ఫిట్టింగ్ అయితే వేసుకుంటే బాగుంటుంది. అన్ని డ్రెస్సెస్ వేసుకుంటే ఎలా ఉంటాయి కూడా పిక్స్ అయితే యాడ్ చేస్తాం మేము. ఇది వచ్చేసి నెక్స్ట్ ఫ్రాక్ అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్, ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లాగా. జార్జెట్ లోనే సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి. వీడియోకి దగ్గరగా చూపిస్తాము. సెల్ఫ్ డిజైన్ వస్తుంది, చెక్స్ లాగా వస్తాయి అన్నమాట. అండ్ దానిపైన షిబోరి డిజైన్ లాగా బ్లూ కలర్ లాగా ఇచ్చారు. ఇది చూడండి, ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అయితే తీసుకున్నాము. ఇలా 3 పాయింట్ నెక్ కి పైపింగ్ అయితే ఇచ్చాము ఇక్కడ యోక్ పార్ట్ వరకు. సో బాగుందన్నమాట పైపింగ్ అలా నీట్ గా చేస్తే. హ్యాండ్స్ అయితే స్మాల్ హ్యాండ్స్ ప్రిఫర్ చేసాము. షార్ట్ హ్యాండ్స్ విత్ పైపింగ్ అన్నమాట. బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ బ్రాడ్ గా లైక్ డీప్ రౌండ్ ఇచ్చాము విత్ పైపింగ్ తో. ఇది వచ్చేసి క్రాస్ కట్టే అండి. సో కింద చూడండి ఇంకా వేరే లైనింగ్ ఫ్యాబ్రిక్ తో మేము ఇలా అటాచ్ చేసాము. నిలబడుతుందండి ఇలా అటాచ్ చేసుకుంటే. లైనింగ్ తో ఇలా అటాచ్ చేసాం అనమాట. లైక్ జిగ్జాగ్ అదేమీ చేయకుండా ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ తో ఇలా ఒక 2.5 ఇంచెస్ అలా పైకి స్టిచ్ చేసుకుంటే ఇట్లా ఫాల్ అవుతుంది అనమాట. కింద మంచిగా ఉంటుంది చూడండి, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ దీనికైతే లైనింగ్ కూడా ప్రిఫర్ చేసాము, వైట్ లైనింగ్. ఈ ఫ్రాక్ లుక్ అయితే ఎలా ఉందో చెప్పండి. ఇది ట్రెడిషనల్ వేర్కి అయితే సెట్ అవుతుంది. సో ఇదైతే మన లాస్ట్ ఫ్రాక్ అన్నమాట. ఏంటి ఒక ఫ్రాక్ అని చెప్పి 2 చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చూడండి, ఇది చూడండి. ఈ లైక్ ఈ ఫోల్డ్స్ ని ఇగ్నోర్ చేయండి కొంచెం. ఇది మడత పెట్టి ఎప్పుడో మడత పెట్టామండి, అలానే ఉండిపోయింది. సో అలా ఉందన్నమాట. ఇది వచ్చేసి ఇన్నర్ కోట్ అండి. ఈ స్ట్రిప్స్ వచ్చాయి కదా, ఇది ఇన్నర్ కోట్ లోపల ఉంటుంది అనమాట. ఇది పైన దీనికి పైన కోట్ వస్తుంది అనమాట. నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను, ఒకసారి చూడండి మీరు. మన ఛానల్లో ఉందన్నమాట ఈ డ్రెస్ ఫుల్ వ్యూ వచ్చేసి. సో బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ ఇలా జస్ట్ స్లీవ్స్ లేకుండా ఇలా ఇచ్చాము. సో దీనిపైన కోట్ వస్తుంది, చూపిస్తాను చూడండి. ఈ కోట్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్. 3.5 మీటర్స్ అయితే యూజ్ చేసాము. కిందంతా వచ్చేసి 3 లేయర్స్ ఫ్రిల్స్ వస్తాయి చూడండి. 4 లేయర్స్ ఉన్నాయండి. 4 లేయర్స్ ఫ్రిల్స్ అయితే యూజ్ చేసాము ఈ కోట్కి. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా స్లిట్ వస్తుంది, ఓపెనే ఉంటుంది అనమాట. ఆ రెడ్ ఫ్యాబ్రిక్ అనేది ఈ మిడిల్లోంచి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దట్ చాలా బాగుంటుంది లుక్ అయితే. ఇక్కడ ఒక బటన్ అటాచ్ చేసాము. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్. అండ్ బార్డర్ వచ్చేసి రెడ్ కలర్. మనం రెడ్ కలర్ లోపలైతే డిజైన్ చేసాం కదా, అదే రెడ్ కలర్ ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా నార్మల్ గా సేమ్ 4 లేయర్స్ ఫ్రిల్స్ అయితే వస్తాయి. హై నెక్ అయితే ప్రిఫర్ చేసాము. ఇది ఓవరాల్ లుక్ అనమాట. ఫుల్ గేరా అయితే వస్తుంది అనమాట ఈ కోట్కి.